తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ విక్టరీ అన్నా డీఎంకే పార్టీని పరేషాన్ చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలో విజయ్ పార్టీ ఆగిపోయింది. కావాల్సిన మద్దతు కోసం కలిసి వచ్చే పార్టీలకు ఇప్పటికే విజయ్ లేఖలు రాశారు. మరోవైపు విజయ్ కు మద్దతివ్వాలని కొంతమంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ ను కోరినట్టు తెలుస్తుంది. 25 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. విజయ్ మద్దతు కోరకున్నా అన్నా డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలే మద్దతిస్తామని ముందుకొస్తున్నారు. పార్టీ ఓటమి తర్వాత ఎమ్మెల్యేలతో పళనిస్వామి మీటింగ్ పెట్టారు. అయితే ఎమ్మెల్యేలు చీలికతో సమావేశం రద్దు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో 47 మంది ఎమ్మెల్యేలు అన్నా డీఎంకే పార్టీ తరఫున గెలిచారు. ఎమ్మెల్యేలను కట్టడి చేస్తే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీలో పళనిస్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం ఎపిసోడ్ నడిచింది. పన్నీర్ సెల్వం పార్టీకి గుడ్ బై చెప్పి డీఎంకేలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో డీఎంకే తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. విజయ్ ప్రభంజనంతో చాలా మంది ఎమ్మెల్యేలు టీవీకేతో నడవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకే భవిష్యత్తుపై ఎమ్మెల్యేలో అనుమానాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్తులో తమిళనాడు రాజకీయ తెరపై టీవీకే డీఎంకే పార్టీలే మిగులుతాయి అనేది మెజారిటీ ఎమ్మెల్యేల మాటగా తెలుస్తోంది. సేమ్ టైం ఇప్పుడు విజయ్ తో జత కడితే ఫ్యూచర్ బాగుంటుందని లెక్కలేసుకుంటున్నారు కొంతమంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు. అందుకే బేషరతుగా విజయ్ పార్టీకి మద్దతివ్వాలని అన్నా డీఎంకే పెద్దలపై ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ పెద్దలు దిగిరాకుంటే పార్టీ మారేందుకు సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, విజయ్ కు మద్దతుపై అన్నా డీఎంకేల విభేదాలపై అప్డేట్స్ ఏంటి? అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పడే లోపు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లుగా లేఖ కూడా విడుదల చేసింది. అయితే ఏఐడిఎంకేలోనే ఒక చర్చ నడుస్తోంది. కొంత పార్టీకి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే అధినేత విజయ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకే నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో టచ్ లోకి వెళ్లారనేది ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. సుమారు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్లకు ఒక భవిష్యత్తు పైన ఒకంత భయాందోళన అనేది కూడా ఉంది. ఏఐడిఎంకేకి సంబంధించి కీలకంగా ఫేస్ లాంటి జయలలిత మరణం తర్వాత అంతటి చరిష్మా ఉన్నటువంటి లీడర్స్ ఏఐడిఎంకేలో లేకపోయారు. దాంతో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయలేదు. 3rd ప్లేస్ లో ప్రస్తుతం ఏఐడిఎంకే ఉంది. సెంట్రల్ లో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఏఐడిఎంకే 3rd ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 47 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే వారు ఇప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా విజయ్ తో కలిసి వెళ్తేనే వారికి భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తుకు డోకా అనేది ఉండదు. విజయ్ కు ఉన్నటువంటి చరిష్మా పార్టీకి కావచ్చు, లేకపోతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భౌతవ్యానికి సంబంధించి అది ఉపయోగపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో తమిళనాడులో 2 పార్టీల సెంట్రిక్ గానే రాజకీయం నడిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా టీవీకే వర్సెస్ డిఎంకే అనే స్థాయిలోనే రాజకీయాలు నడిచేటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఉనికి అనేది ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. 2 పార్టీలకు సంబంధించి చరిష్మా ఉన్నటువంటి లీడర్స్ ఆ పార్టీలో ఉన్నారు. ఇటు డిఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ కొత్తగా తనను లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను డిప్యూటీ సీఎం గా ఉన్నారు. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి మంత్రి పదవులను కూడా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక స్టాలిన్ ఉండనే ఉన్నారు ఆ పార్టీకి.
దాంతోపాటు కొంతమంది నాయకులు కూడా గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి వారికి భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక టీవీకేకి సంబంధించి విజయ్ ఫేస్ గానే పార్టీకి సంబంధించినటువంటి రాజకీయం అంతా కూడా నడిచింది. కొత్తగా ఎలాంటి పేరు లేనటువంటి నాయకులను నిలబెట్టిన ఆ పార్టీ విజయ్ చరిష్మా తోటి సుమారు 108 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక మిగతా భవితవ్యానికి సంబంధించి ఆందోళన ఉన్నదంతా కూడా ఏఐడిఎంకేకు సంబంధించినటువంటి నాయకుల్లోనే ఉంది. దాంట్లో ఇద్దరు కీలక నేతలు ఉండేది గతంలో. ఇటు జయలలిత మరణం తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఈ ఇద్దరి మధ్య అధికారానికి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఇక పళనిస్వామి సీఎం గా గతంలో సేవలు కూడా అందించారు. పన్నీర్ సెల్వం పార్టీ మారిన తర్వాత పళనిస్వామి నేతృత్వంలోనే ఏఐడిఎంకే ఫైట్ చేసింది. ఇప్పుడు వారికి సంబంధించినటువంటి చరిష్మాకి సంబంధించి ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులతో పోలిస్తే పళనిస్వామికి సంబంధించినటువంటి చరిష్మా అనేది చాలా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకేతో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మద్దతుగా ఉన్నారో వారందరికీ కూడా కొంత మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వలేదు, హంగ్ అసెంబ్లీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందస్తుగానే మద్దతు కనుక ప్రకటించినట్లయితే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనలో కూడా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేతలు ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ పెద్దల పైన ఒత్తిడి అయితే పెంచుతా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇంకా ఒకటి రెండు చిన్న పార్టీలు ఉన్నాయి, అవి కూడా టీవీకేకు మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏఐడిఎంకే మీద ఎక్కువగా ప్రెజర్ అనేది కూడా ఉంది. వారందరూ కూడా ఇప్పటికే బీజేపీతో తెగదెంపులు చేసుకొని టీవీకేతో వెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ క్యాంప్ తో టచ్ లో ఉన్నారు. ఇక ఈరోజు సాయంత్రం గవర్నర్ కూడా కలవబోతున్నారు. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి మద్దతుకు సంబంధించి ఎవరో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లేఖలు అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దానిపైన కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కీలక ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వారందరూ కూడా వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన ఒత్తిడి తెస్తా ఉన్నారు. దానిపైన ఇంకా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేతలు టీవీకేతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేకపోతే మాత్రం వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగినట్లయితే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ భవితవ్యం అనేది కూడా ప్రశ్నార్థకంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేరకు రిస్క్ ఏఐడిఎంకే సంబంధించినటువంటి నేతలు తీసుకుంటారా, లేకపోతే టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపైన మరి కాసేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రావణి. రైట్ మదార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.